మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఏప్రిల్ మొదటి పునరుద్ధాన ఆరాధనలో దేవుని సన్నిధిలో సమకూర్చుకున్న మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తున్నాను. క్రైస్తలో కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి నేను మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా ఒక గంట 10 నిమిషాలు 10 గంటల 33 నిమిషాలు అయింది. ఒక గంట 10 నిమిషాలు దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా గమనిద్దాం. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. చేతులోపుతూ ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. ఒక్కసారి ఇంకా ఉంది మొదటి వారం కదా, కొంచెం ఎనర్జీ సేవ్ చేద్దాం. ఇర్మియా ప్రవచన పుస్తకం 31వ అధ్యాయం 12వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఇర్మియా ప్రవచన పుస్తకం 31వ అధ్యాయం 12వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు చూడండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. వినిపించలా? గట్టిగా దాని మీద చేయబెట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. ఉత్సాహధ్వని ఈ మాసములో మీ కుటుంబములలో ఆయన కలిగించబోతున్నారు, పలికించబోతున్నారు. చేయబెట్టి కుడి చేయబెట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు స్తోత్రం. ఉత్సాహధ్వని మా కుటుంబాల్లో పుట్టిస్తాను, కలిగిస్తాను, పలికిస్తాను అని మీరు చెప్పారు. ఆ దిశగా మాతో మాట్లాడే ఆ మాటలు మాలో నెరవేర్చండి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. చూపు తండ్రి. ఆమేన్. ఉత్సాహధ్వని ఏంటో చెప్పండి అందరం. మీరు చెప్పేది ఎట్లుందంటే ఏమండి, ఉత్సాహమే లేని ధ్వని చేస్తూ ఉత్సాహధ్వని అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పదం పలుకుతున్నప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి, జస్ట్ వాయిస్ మాత్రమే కాదు, ఫేసులు కూడా. ఉత్సాహధ్వని నా ప్రభు మీరు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కలిగించుదురుగాక, పుట్టించుదురుగాక, పలికించుదురుగాక. వారు వచ్చి, మీరు వచ్చి, రిఫరెన్సెస్ ఎక్కువ చూడాలి. కరెక్ట్ వాక్యం ఏంటనగా తగులుతుంటారు. కరెక్ట్గా శ్రద్ధగా దగ్గర పెట్టుకోండి. నా వైపు చూడండి, వాక్యం ఏనండి. చిన్నవారు నా చేత చెప్పించుకోవద్దు. వారు వచ్చి, మీరు వచ్చి సియోనులో దేవుని సన్నిధిలో ఈ మాసములో ఉత్సాహధ్వనితో సాక్ష్యం చెప్పబోతున్నారు. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఉత్సాహధ్వని ఈ పదం మీద నడుస్తుంది అన్నమాట బండి ఈరోజు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉత్సాహధ్వని. దీన్ని బైబిల్ పరిభాషలో మామూలుగా అయితే వాయిస్ ఆఫ్ జాయ్ లేకపోతే సౌండ్ ఆఫ్ జాయ్ అన్నట్లుగా అంటుంటాం. కొన్ని చోట్ల అదే ఉంది. బైబిల్ పరిభాషలో దీన్ని స్తుతిధ్వని అన్నారు. ఏమన్నారండి? మరి అదే కదా, మనం ఉత్సాహధ్వని ఎందుకు చేస్తాం? ఆయన సన్నిధిలో కృతజ్ఞతతో చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? కృతజ్ఞతతో ఉత్సాహధ్వని. కృతజ్ఞతతో మన ఉత్సాహాన్ని ధ్వని రూపకంగా తెలియచేసే పదం ఏంటి? స్తుతి. ఏంటి అందరు చెప్పండి. స్తుతి పాడటమా, స్తుతి చెప్పటమా, స్తుతి చెల్లించటం. మన గుండె లోతుల్లో నుండి ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించటమే అందులో ఉన్న పరమార్థం. ఏంటంటే ఉత్సాహధ్వని. చూడండి, ఈ ధ్వని ఎలాంటిదంటే
మీరు శ్రద్ధగా వినాలి. ప్రతి మాటకి కూడా కొంచెం యాక్టివ్గా ఆమెన్లని చెప్పుకుంటే అది నెరవేరే అవకాశాలు మెజారిటీ ఛాన్సెస్ ఉన్నాయి. ఏ ఛాన్సెస్ చెప్పండి? మెజారిటీ ఛాన్సెస్ మీ మీదే ఆధారపడింది. మరి చదువుకుందామా? ఎలాంటి ఉత్సాహధ్వని అది? నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం 43వ వాక్యం బిగ్గరగా చదవండి. సంతోషించిరి వారి భార్యలో, వారి పిల్లలు, వారి కుటుంబం అంతా కలిసి సంతోషించారు. అందువలన సంఘములో పుట్టిన ఆనంద, ఆ ఉత్సాహ ధ్వని ప్రాంతమంతా వినబడునుగాక. కొట్టుగట్టిగా 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 దూరమునకు వినబడునుగాక. మీ కుటుంబాలైన ఉత్సాహధ్వని ఉత్సాహధ్వని పుట్టించుదురుగాక. ఆ ధ్వని బహుదూరమునకు వినబడునుగాక. మీ పిల్లలకైన ఉత్సాహధ్వని పుట్టించుదురుగాక. మీ కుటుంబంలో ఉత్సాహధ్వని పుట్టించుదురుగాక. వ్యాపారంలో ఉత్సాహధ్వని పుట్టునుగాక. పనిపాటలో ఉత్సాహధ్వని పుట్టునుగాక. ఉద్యోగంలో ఉత్సాహధ్వని పుట్టునుగాక. మీకు సమృద్ధినిచ్చి ఉత్సాహము కలిగించుదురుగాక. సంతోషమునిచ్చి ఉత్సాహము కలిగించుదురుగాక. ఆ ధ్వని బహుదూరమునకు వినబడునుగాక. బహుదూరమునకు వినబడునుగాక. బహుదూరమునకు వినబడునుగాక. హల్లెలూయా. ఉత్సాహధ్వని పుడితే ఏమండి, ఆ ధ్వని ఎలా ఉండాలి అని అంటే బహుదూరానికి వినబడేటట్లే ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? అందరు చెప్పండి. పిల్లలు పరీక్షలు రాసినా, లేకపోతే పిల్లలకి ఏదైనా మంచి మార్కులు వచ్చినా ఏమండి, 560 570 అనుకుంటాడు. 530 520 వచ్చినాయనుకో, వచ్చినాయిలే 520. అల్పధ్వని ఇది. ఏ ధ్వని చెప్పండి? అట్లా కాదు. ఆయన బహుదూరమునకు వినబడే ధ్వనే పుట్టించబోతున్నాడు. కొట్టు 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 కొట్టు. నీ పిల్లలని ఉత్సాహ ధ్వనులతో ఆయన అలంకరించుదురుగాక. వ్యాపారాల్లో ఏదో, పనిపాట్లలో ఏదో, ఉద్యోగంలో ఏదో ఒక మంచి స్థితిని మనం ఆశిస్తాం. లేకపోతే ఆర్థికముగా అన్నీ కలిపితే ఫినాన్షియల్గా, ఆర్థికముగా ఒక మంచి శుభస్థితిని మనం ఆశిస్తాం. అనుకున్న దాంట్లో, అనుకున్నంత ఎత్తులో మనం ఏదో ఊహించుకుంటాం, అనుకున్నది వేరే విషయం. మామూలుగా అనుకున్నంత ఎత్తులో కాకపోయినా కాస్త 10% 20% లాభం వచ్చిందనుకోండి, ఆ ధ్వని ఎలా ఉంటుంది? అల్పధ్వని. ఎలా చెప్పాలి. అల్పధ్వని అంటే నేను మీతో చెప్పేది ఏంటి అని అంటే 5% 10% కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక విత్తనం వేయబడింది, అది 30%, 60%, 100%, 3 స్టెప్పులు ఉన్నాయి. కానీ పరిశుద్ధులు మనకు నేర్పించింది ఏంటి అని అంటే 30 కాదు, 60 కాదు, ఇలాంటి అల్పధ్వనులకు సంబంధించిన కార్యాలు కాదు, 100% ఉత్సాహధ్వనికి సంబంధించిన కార్యాలే ఆయన చేయబోతున్నారు. చేయుదురుగాక. కుటుంబములలో మార్పులు కలుగునగాక. దుఃఖధ్వని తొలగిపోవునగాక. ఆర్తధ్వని తొలగిపోవునగాక. వేదన ధ్వని తొలగిపోవునగాక. ఉత్సాహధ్వని కలుగునగాక. హల్లెలూయా. టార్గెట్ పెట్టుకోవాలి. ఏం టార్గెట్? ఉత్సాహధ్వని పుడితే బహుదూరమునకు వినబడాలి. బహుదూరాన ఉన్న బంధువులకి వినపడాలి. బంధువులకి బహుదూరాన ఉన్న బంధువులకి, బహుదూరాన ఉన్న స్నేహితులకి, బహుదూరంగా ఉండి మన పతనాన్ని ఆశించే వారికి చెవులు గింగురు మననట్లుగా ధ్వని వినబడునగాక.
వారి చెవులు గింగురు, వారి గుండెల్లో వణుకు పుట్టునంతగా వినబడునుగాక. పుట్టిస్తాడు ఆయన. ధ్వని కలుగునుగాక, ధ్వని కలుగునుగాక, ధ్వని కలుగునుగాక. దేశమంతా 3.5 సంవత్సరాల కరువు. ఎన్ని సంవత్సరాల కరువు అండి? బాగా కరువులో, లేకపోతే బాగా దాహంగా ఉండి ఎడారిలో బాగా దాహంగా ఉన్నవాడికి ఒక్క చుక్క నీరు కూడా ఎలా ఉంటుందండి? అమృతంలాగా ఉంటుంది. ఒక్క చుక్క నీరు కూడా అమృతంలో ఉంటుంది. అరణ్యంలో, ఎడారిలో బాగా దాహంగా ఉన్నవాడు, బాగా ఆకలిగా ఉన్నవాడికి ఒక చిన్న పిచ్చుకు పిల్ల దొరికినా కూడా అతనుకున్న ఆకలిని బట్టి దాన్ని పీక బిసికి తలకాయ అవతలి విసిరేసేసి పై ఉన్న రెక్కలు ఒలుచుకొని ఆ పచ్చి మాంసమైనా తినేస్తాడు. బాగా ఆకలి కొని ఇంకా అప్పుడు సాటిస్ఫాక్షన్, అప్పుడు సంతృప్తి. లేకపోతే అతనుకున్న సౌకర్యాలను బట్టి కొంచెం వేడి చేసుకొని, పిచ్చుక త్వరగా, చిన్న జీవి కదా, త్వరగా వేడి అవుతుంది, కైమ త్వరగా ఫ్రై అయిపోతుంది, దాన్ని తినేస్తాడు. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళు, బాగా దాహంగా ఉన్న వాళ్ళకి ఒక చిన్న సహాయం దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా ఉండదా? చాలా చిన్న సహాయం, చిన్నదే అయినా చాలా హ్యాపీనెస్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. చూడండి, 3.5 సంవత్సరాల కరువు. ఏంటి చెప్పాలి? ఫెమిన్, కరువు. 3.5 సంవత్సరాలు దేశమంతా, ఒక ఊరు, ఒక గ్రామం, ఒక ఇంటిలో మాత్రమే కాదు, దేశమంతా కరువు. ఎక్కడికి వెళ్ళినా వర్షాలు లేవు, ఎక్కడికి వెళ్ళినా పంటలు లేవు, ఎక్కడికి వెళ్ళినా భూమి నెరలు విడిచింది, ఎక్కడికి వెళ్ళినా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి, ఎక్కడికి వెళ్ళినా బాధే. ఒక కేజీ సంచి పట్టుకొని వెళ్ళినా ఒక 10 గింజలు కూడా సంచిలో పడలేని భయంకరమైన కరువు. వర్షాలు లేక 3.5 సంవత్సరాలు వర్షాలు లేక. ఇప్పుడు దర్శనము కలిగిన, ఇప్పుడు ప్రతిష్ట కలిగిన, ఇప్పుడు దేవుని చేత సాక్షాత్తు పంపబడిన, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అని జబ్బ చరిచి దేవుని సన్నిధిలో తల ఎత్తుకొని అనేకుల ముందు సాక్షిగా నిలబడగలిగిన ఒక శక్తి కలిగిన సేవకుడు చెప్తున్నాడు రాజు వైపు చూసి, రాజా, ఇదిగో రాజా, మహాప్రచండమైన వర్షము పడునట్లుగా గొప్ప ధ్వని పుట్టబోతుంది. స్తోత్రం కలుగునుగాక. గొప్ప ధ్వని పుట్టబోతుంది. రథమును ఎక్కి త్వరగా నీవు నీ ఇంటికి వెళ్ళిపో. నీ వర్షము నిన్ను ఆపకుండా, ఈ వర్షం నీకు ఆటంకం కాకుండా, ఈ వర్షము వరదలు నీకు ఇబ్బంది కలగ, నీకు వర్షాన్ని తడిచి నీకు ఆరోగ్యం బాగలేకుండా పోకుండా, నీ వర్షానికి ఇబ్బంది పడకుండా నీవు త్వరగా రథమునకి వెళ్ళిపో. గొప్ప ధ్వనిని నా దేవుడు పుట్టించబోతున్నాడు. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆ ధ్వని ఎలా ఉంటుందంటే 3.5 సంవత్సరాల కరువంతా మరచిపోవునట్లుగా పుట్టబోతుంది. కొట్టు గట్టిగా, కరువు మరచిపోవునంతగా ధ్వని పుట్టునగాక. అదే ఉత్సాహ ధ్వని. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా అయితే సబ్జెక్ట్ వైజ్గానే నేను చూపిస్తున్నాను, మన గురించి కాదు. ఈరోజు వాగ్దానం కదా, మన గురించి కాదు. నేను మామూలుగా సబ్జెక్ట్ వైజ్గా చెప్తున్నాను. ఎహెచ్కేల్ పుస్తకం 7:7. బయటికే వెళ్దాం, మన దగ్గర వద్దు, ఇప్పుడే వచ్చేవారం చూసుకుందాం. ఇదిగో ఇది నోట్ చేసుకోండి. ఉత్సాహధ్వని కాదు, శ్రమ ధ్వనియే పర్వతముల మీద మీకు వినబడుతుంది. నా వైపు చూడండి. కొందరి జీవితాల్లో, కొందరి పరిస్థితుల్లో, లేకపోతే దేశములో, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు చాలా మంది జీవితాలలో ఉత్సాహధ్వని వినపడట్లా. ఎక్కడ చూసినా ఆర్తధ్వని, శ్రమధ్వని. ఒక 10 రోజుల క్రితం వచ్చిన భూకంపం ప్రపంచ చరిత్రలోనే ఉన్న
ఉన్నతమైన భూకంపం, వేల మంది చనిపోయారు. ఎంతమంది అండి చెప్పండి? ఎక్కడది వచ్చింది? మయన్మార్ హాంకాంగ్. 800 కిలోమీటర్ల అవతలలో ఉన్న హాంకాంగ్లో ఉన్న బిల్డింగులు కదిలాయంట ఇక్కడ భూకంపం వస్తే. మయన్మార్లో భూకంపం వస్తే హాంకాంగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాంకాంగ్లో బిల్డింగులు కదిలాయనంటే దాని తీవ్రత, రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంపం యొక్క తీవ్రత చూడండి. చాలామందిని రోజుల తరబడి శ్రమపడి ఆ శిథిలాలు తొలగించి చాలామందిని బయటికి తీస్తున్నారు, శవాలు తీస్తున్నారు, బ్రతికిన వాళ్ళని తీస్తున్నారు. నేను ఆ వీడియో చూసేటప్పుడు ఒక గర్భిణీ స్త్రీని బతికే ఉంది 3 రోజులండి. 3 రోజులుగా ఆమెకి తిండి లేదు, నీళ్లు లేవు, చీకటి, బతుకుద్దో లేదో కూడా తెలియదు. కడుపులో ఒక శిశువు, బయట ఆమె గర్భిణీ స్త్రీ. 3 రోజుల తర్వాత బయటికి తీశారు, బతికే ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారండి. అంటే ఆమె చనిపోయి ఉంటే ఎంత బాధపడి ఉండేవాళ్ళో ఆమె బ్రతుకుండడాన్ని బట్టి అంత సంతోషిస్తున్నారు వాళ్ళు. కానీ చాలామంది కుటుంబాల్లో ఆ ధ్వని లేదనే చెప్పుకోవాలి. చాలా చోట్ల ఆ ధ్వని లేదు. దుఃఖధ్వని, శ్రమధ్వని ప్రపంచం నలుదిశలా ఎన్నో 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 జరుగుతూ. ఒక చిన్నదే చెప్పా, వర్తమానం చాలా ఉంది కాబట్టి ఇది ఇంకా మూలవాక్యమే. వర్తమానం చాలా ఉంది కాబట్టి చిన్నదే చెప్పాను. ఇంకా చాలా 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 దుఃఖధ్వనులు, చాలా శ్రమధ్వనులు కాదు. ఆయన మీతో చెప్పమంటేనే చెప్తున్నాను, ఆయన మీకు ఈ మాసములో ఉత్సాహధ్వని కలిగించబోతున్నారు. జెఫన్యా పుస్తకం పడదాం, చాలా ఉంది, ఇంకా చాలా కథ ఉంది. జెఫన్యా 3:14 సియోను నివాసులారా, మరి చేయండి, మరి గట్టిగా చేయండి, కొట్టండి గట్టిగా. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి, ఆయన మీకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఉత్సాహధ్వని కలుగునగాక. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయి. ఉత్సాహధ్వని మీ కుటుంబంలో కలుగునగాక. దుఃఖధ్వని తొలగిపోవునగాక. ఆర్తధ్వని తొలగిపోవునగాక. శ్రమధ్వని తొలగిపోవునగాక. శ్రమ తొలగిపోవునగాక. ఉత్సాహధ్వని కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహధ్వని ఏంటది? చెప్పండి గట్టిగానే. అది ఏ మంచి కార్యాలైన మన జీవితాల్లో చేసి మన జీవితాల్లో ఉత్సాహధ్వని కలిగించబోతున్నారు. కట్టె, కొట్టె, తెచ్చ. 27వ కీర్తన 6వ చరణం. ఇరవై 27వ కీర్తన 6వ చరణం. 27వ కీర్తన 6వ చరణం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులందరికంటే ఈ మాసములో ఎత్తుగా నీవు నా తలనెత్తబోతున్నావు. అందుకనే నేను నీ మందిరములోనికి వచ్చి ఉత్సాహధ్వని చేయబోతున్నాను. ఇప్పుడు నిన్ను చుట్టుకొని ఉన్నా
నీ శత్రువులందరికంటే, నీ పరిస్థితులన్నిటికంటే, నీ ఇబ్బందులన్నిటికంటే ఎత్తుగా నీ తల ఎత్తబడబోతుంది. ఎత్తుగా నీ తల ఎత్తబడునగాక. నా దేవుడిని తలనెత్తునగాక. తల ఎత్తి నిన్ను నడిపించునగాక. తల దించే స్థితిలో మీరు ఉండకుండురుగాక. హల్లెలూయా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు. ఏంటండి ఆ పదం? భవిష్యత్తు నిరీక్షణ మరి ఇంత దారుణంగా ఉంటుందా? నేను మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ పదం. చాలాసార్లు చూసాను నిన్నటి నుంచి. 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులన్నిటికంటే నా శత్రువుల కంటే నీవు నా తలను ఎత్తుగా ఎత్తబోతూ ఉన్నావు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. మరి ఏ ఉద్దేశంతో రాశాడో ఈ మహానుభావుడు? ఏ బాధలో ఉండి రాశాడో? నేనంటాను మామూలుగా సిచ్యువేషన్ బట్టి అసలు ఆయనకి చాలామంది శత్రువులు ఉన్నారండి. చాలామంది శత్రువులు ఉన్నారు. 18వ కీర్తనలో ఉంటుంది, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. చాలామంది శత్రువులు ఉన్నారు. వాళ్ళల్లో పోరాడి నేను జయించాను అని తనను తాను జయవీరుడిగా ప్రకటించుకోలేని ఒక శత్రువు లేచాడండి. అతని కన్న కొడుకే. దావీదు గుండె సింహపు గుండె కలిగిన వారు కూడా దావీదును చూస్తే భయపడతారు. దావీదు యుద్ధ శూరుడు, దావీదు పరాక్రమశాలి. దావీదు కత్తి పెట్టినా కలమ పెట్టినా అతనికి అపజయం అనే పదానికి అర్థము తెలియదు. వృద్ధాప్యములో కూడా యుద్ధ వీరుడిగా పేరెన్నిక కలిగిన శక్తి కలిగిన శూరుడు దావీదు మహారాజు. చూడండి, ఒకరోజు యుద్ధము చేయలేక, యుద్ధము శత్రువుపై, అతనిపై కాలు దువ్వుతూ ఉన్న ఎదట ఉన్న ఒక యవనుడైన శత్రువుపై యుద్ధమునకు కాలు దువ్వలేక, కాళ్ళకు చెప్పులు లేకుండా, యుద్ధమునకు కాలు దువ్వలేక కాళ్ళకు చెప్పులు లేకుండా ఒలీవ కొండ ఎక్కుతూ కంటి నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ, ఆయన ఏడుస్తున్నాడు, జనాలు ఏడుస్తున్నారు. ఆయన ఏడుస్తున్నాడు, దావీదు మహారాజు ఏడుస్తున్నాడు. ఏమండి, ఒక కుటుంబంలో ఒక పిల్లలు మన కన్న పిల్లలు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందా అవదా అండి? చెప్పండి. ఈ చిన్న గొడవకు పోయినా, ఈ చిన్న సమస్య తీసుకొని వచ్చిన పిల్లల ద్వారా, ఈ చిన్న సమస్య ఏదో జైలా లేకపోతే బయట వాళ్ళ సంగతి చెప్తున్న మనవాళ్ళు కాదు, ఈ చిన్న గొడవ ఏదో తాగుబోతూ ఎవరితోనో వీధిలో ఉన్న వాళ్ళతో గొడవ, మనస్పర్ధలు సంథింగ్, లేకపోతే క్రొత్త జంటలు, నవ జంటలు ఏదైనా చిన్న గొడవ పెట్టుకుని వాళ్ళ చాదస్త స్వభావాలతో ఏదైనా చిన్న గొడవలు పెట్టుకొని ఏదైనా ఇంట్లో ఉన్నా, లేకపోతే ఏదైనా కూడా ఒక చిన్న సమస్య పిల్లల ద్వారా కలిగింది అనుకోండి. చదువులు సరిగా చదువుకోక, సరిగా బడికి పోక, గాలికి తిరుగుతున్నాడు అనుకోండి, అన్నీ పోలుతాం. సరిగ్గా చదువుకోక, సరిగ్గా మాట వెనక, సరిగ్గా లోబడక, ఇబ్బందికరంగా ఉన్నాడు అనుకోండి, ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అవదండి? చెప్పండి. ఇంట్లో చిన్నోడే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడే అనుకుందాం, నా ఆస్తి నాకి అని చెప్పి ఎత్తుకెళ్ళిపోయాడండి. అన్న ఇబ్బంది పడ్డాడు, అన్నకి 2 పని పెరిగిపోయింది. అన్నకు కూడా ఇంట్లో పని చూసుకోవాలి, పొలంలో పని చూసుకోవాలి. ఇంట్లో గొప్ప విందు జరుగుతూ ఉంటే ఆ మనిషి పొలంలో పని చూసుకొని వస్తున్నాడంట. అంటే ఇంట్లో విందు జరిగినప్పుడు సెలవు పెట్టుకోవాలి కదా, సెలవు పెట్టుకోలేనంత బిజీ. ఎందుకంటే చిన్నోడు లేడు, తప్పు కాదు, చిన్నోడు లేడు, ఇంకేం చేయలేదు, దేర్ ఇస్ నో వే, అతనికి ఏ దారి లేదు, పని చూసుకొని రావాలి. అందుకని పనికి వెళ్ళాడు, కబురు పంపించడం ఎందుకు, కొంచెం ఆలస్యం అవుతుంది అని నాన్న ఇంటి దగ్గర ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అతనికి విందు జరుగుతుందని కూడా తెలియదు. ఎప్పటికో వచ్చి చూస్తే ఇంట్లో విందు జరుగుతుంటే పనుని పిలిచడితే, ఇయా విందు జరుగుతుందయ్యా, కుర్రాడు మీ అబ్బాయి వచ్చాడయ్యా, తమ్ముడు వచ్చాడయ్యా, సంథింగ్ జరిగింది. అంతా 2 పని పెరిగింది. అన్నకి భారం, బాధ, కుటుంబ బాధ్యత అంతా భుజాల మీద పడ్డాయి. ఆ తర్వాత తండ్రి బాధపడుతున్నాడు. తల్లిగారి ప్రస్తావన లేదు కానీ, ఏమండి, తండ్రి ఉంటే తల్లి ఉండకుండా ఉంటుందండి? ఏమండి, సర్వే ప్రకారం పెద్ద ఆయనే ముందు పోతాడు పైకి. చెప్పండి. తల్లిగారు, నువ్వు ముందెళ్ళి అక్కడ రెడీగా ఉండు, నేను వెనకాల
నువ్వు ముందెళ్ళి నేను ముందు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తా అన్నట్టు పెద్ద ఆయన ముందెళ్ళి స్థలం సిద్ధపరుస్తాడు. పెద్ద ఆవిడ తర్వాత నిదానంగా ఇంటిని చక్కబెట్టుకొని, చెప్పండి, ఇంటిని చక్కబెట్టుకొని నిదానంగా పోతుంది. సర్వే ప్రకారం 90% అదే. ఎందుకంటే మామూలుగా పురుషుల వయసు పెద్దది, స్త్రీల వయసు, వివాహ వయసు స్త్రీలది చిన్న వయసు. ఓ 10 ఏళ్ళు గ్యాప్ అయినా ఉండదండి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, మరి 5 ఏళ్ళు ముందైనా పోవాలి కదా ఆయన, తప్పదు కదా సర్వే ప్రకారం. 5-10 ఏళ్ళు ముందు పోయి ఉంటాడు ఆయన. 5-10 ఏళ్ళ తర్వాత వెనకాల పోతుంది. సరే, పెద్ద ఆవిడ కూడా ఉంటుంది ఆ ఇంట్లో. పెద్ద ఆవిడికి, పెద్ద ఆయనకి, పెద్ద కుమారుడికి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమస్య ఒక్కడు చేసిన తప్పును బట్టి. ఒక్క అభిషాలోము చేసిన తప్పును బట్టి ఇంటిల్లి పాది తట్టాబుట్ట సర్దుకొని కట్టు బట్టలతోనే ఒలీవ కొండ ఎక్కుతూ, సమూయేలు 2వ పుస్తకం 15:30 త్వరగా. సరే ఆగండి నా టిక్ చేసుకొని ఇంటికి పోయి చదువుకోండి అలవాటు ఉంటే. అక్కడ ఉంటుంది సమూయేలు 2వ పుస్తకం 15:30 ఉంటుంది. ఒలీవ కొండ ఎక్కుచు దావీదు తన తల దించుకొని తల కప్పుకొని వెళ్తున్నాడంట. ఎందుకంటే పిల్లలు తల ఎత్తుకునే పని చేస్తే తల ఎత్తుకొని తిరుగుతాడు. కుమారులు తండ్రి తల్లి తల ఎత్తుకునేటట్లుగా పనులు చేస్తే తల్లిదండ్రులు తల ఎత్తుకునే తిరుగుతారు వీధిలో. ఇదిగో మా అబ్బాయి చదువులు, మా అబ్బాయి ఉద్యోగాలు, మా అబ్బాయి భవిష్యత్తు, మా అబ్బాయి తెచ్చిన జీతం, మా అమ్మాయి అని చెప్పి తిరుగుతారు. మరి అలా కానప్పుడు తల దించుకోనే కదా తిరగాల్సింది. కన్న కొడుకు కసాయి వాడే కత్తి చేత పట్టినప్పుడు ఆ వేదన ఎవరితో చెప్పుకోవాలి? అప్పటికి ఇంట్లో అంతర్యుద్ధం మొదలయ్యి వాళ్ళ అన్నని, వాళ్ళ తమ్ముని, అమ్మునోడిని చంపేసి వేరే దేశానికి పారిపోయాడు ఈ అభిషాలోము మేనమామ మన యోవాబు అభిషాలోముని పన్నాగం పన్ని, లేకపోతే అతని మీద ప్రేమ కలిగి దావీదుకి నచ్చజెప్పి మరలా దేశంలోనికి పిలిపించాడు. చూడండి, మరలా దేశంలోనికి పిలిపించాడు. సన్నిధికి దూరం అయ్యి మరలా దేశంలోనికి వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి? సన్నిధికి, ప్రభువుకు దూరమై మరలా ప్రభువును సమీపించిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుకు దూరమై మరలా ప్రభు కృపకి పాత్రులైన, ఆ కృప పొందుకొని ఆ కృప సంపాదించిన, మరలా కృపతో నింపబడిన వ్యక్తి, ఆ కుటుంబం ఎలా ఉండాలి? కాపాడుకోలేకపోయాడు. మరలా తండ్రికే గోతులు తవ్వాడు. ఇప్పుడు ఆ కన్న కొడుకు కసాయవాడే కత్తి చేత పడితే కన్న తండ్రి కన్న కొడుకు మీద యుద్ధం ప్రకటించలేక తల దించుకొని కొండెక్కుతూ పైకి పోతా ఉన్నాడట. ఎంతమంది శత్రువులండి! అటువైపు మోయాబీలు, ఇటువైపు అమ్మోనీలు, ఇటువైపు యబూసీలు, ఇటువైపు అమాలేకీలు, మరోవైపు ఫిలిస్తీన్లు, ఓవైపు పిల్లనిచ్చిన మామే. అన్ని రకాల శత్రువులతో తన సగ జీవితం యుద్ధాలకే సరిపోతే ఇప్పుడు చూస్తే మరలా నూతన ఘట్టం, నూతన బాధ, నూతన వేదన. ఏమండి, కష్టపడో రాత్రి పగళ్ళు, కొంచెం వయసు ఉంది, అనుభవం ఉంది, ఆరోగ్యం ఉన్నంత వరకు రాత్రి మొదలు కష్టపడి పిల్లలను ఒక స్థాయికి తీసుకొస్తారండి. తల్లిదండ్రులు ఒక స్థాయికి తీసుకొస్తారు. సడన్గా ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం పిల్లలు ఏదో ఒక పొర ఖరాబు చేస్తుంటే సంపాదించిందంతా మరలా ఆ తల్లిదండ్రులు నీరుగార్చుకుంటూ ఉంటే, ఆ తల్లిదండ్రులు పోగొట్టుకుంటూ ఉంటే మరలా తమ జీవితాన్ని మరలా మొదటి నుంచి ప్రారంభించాలంటే అప్పుడు వయసు ఉండదు, అప్పుడు ఆరోగ్యం ఉండదు, అప్పుడు శరీరం సహకరించదు. అందుకే చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు అనాథలుగా ఎక్కడో బాగా బతికిన కుటుంబాలు 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు కూడా అన్నం పెట్టే వాళ్ళ కొరకు ఎదురు చూసే స్థితికి వెళ్ళిపోతున్నారు. చాలా చోట్ల 10 మందికి అన్నం పెట్టిన వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బాగా బతికినప్పుడు 10 మందికి అన్నం పెట్టిన చేతిలో, ఏమండి, ఒక వయసు అయిపోయిన తర్వాత, వృద్ధులైన తర్వాత అన్నం పెట్టే వాళ్ళ కొరకు ఇవ్వండి, మనకు తెలుసు అవన్నీ. అన్నం పెట్టే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ చేతులు చాపి ఎదురు చూస్తున్నారు. పిల్లలు వచ్చి అన్నం పెడతారు, ఎవరు తీసుకొస్తారా, ఈ పూట టిఫిన్ ఎవరు, ఈ పూట భోజనం ఎవరు తెస్తారని చేతులు చాపి ఎదురు చూస్తున్న పరిస్థితులు. ఒక వయసు అయిపోయిన తర్వాత దావీదుకి మరలా కొడుకు ద్వారా మరలా కుటుంబంలో అంతర్యుద్ధం మొదలై మరలా సమస్యలు తలెత్తితే ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. తలదించుకున్న పరిస్థితులు ఏంటది చెప్పండి. కానీ దావీదు అంటాడు, అదే నాకు బాగా నచ్చింది. ఫ్యూచర్ను ఉద్దేశించి మరి ఆ ఏ దర్శనంతో, ఏ విశ్వాసంతో, దేవుని మీద ఉన్న ఎలాంటి దైవికమైన నమ్మకంతో ఆయన పలుకుతున్నాడు ఆ పదం తెలియదు. కానీ ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు ఏంటది, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా కొడుకే నా శత్రువు, నా కుమారుడే నా శత్రువు, మా ఇంట్లో ఉన్నోళ్ళే నాకు శత్రువులు అయ్యారు.
ఇరుగు పొరుగు వారే, నా బంధువులే, నా స్నేహితులే, నా అన్న వాళ్ళే, నేను నమ్మిన వాళ్ళే ఇప్పుడు నాకు శత్రువులు అయ్యారు. కానీ యేసయ్య ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఈ రాబో దినముల్లో నీవు నా తలను పైకి ఎత్తబోతున్నావు. నీ తలను నా దేవుడు పైకి ఎత్తునగాక, నీ శత్రువులని కాళ్ళ కింద ఉందురుగాక, నీ శత్రువులైన ఓడించునుగాక, నీవు జయము పొందుదువుగాక, నీ తల పైకెత్తబడునుగాక, నీవు తల ఎత్తుకొని నడుచుదువుగాక. అదండి ఉత్సాహధ్వని కూడా. అప్పుడు చేస్తావు, ఇప్పుడు చేయలేకపోవచ్చేమో, ఇప్పుడు చపాతీలు చేయొచ్చేమో, అప్పుడు నిజంగా ఉత్సాహధ్వని చేస్తాం. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక చోట ఇద్దరు పని చేస్తున్నారు. మామూలుగా సమాజంలో ఎదురయ్యే విషయాలే. ఒక చోట ఇద్దరు పని చేస్తున్నారండి. ఇద్దరు పని చేస్తున్నారు. ఒక ఆయనేమో డ్రింకింగ్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, ఒక ఆయనేమో ఫుడ్ డిపార్ట్మెంట్, ఒక ఆయనేమో డ్రింకింగ్, ఏదైనా జ్యూసులు కానీ ఏవైనా పానీయ పదార్థాలన్నిటి మీద అధికారి. రాజు దగ్గరికి పోయే ముందు ఏనే టేస్ట్ చూసి, రాజు దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఒక ఐటెం వెళ్ళాలి అని అంటే మొదట టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఉండరండి? తెలుసా మీకు? ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. అది అప్పటి సిస్టమే. ఏమండి, వాటర్ డిపార్ట్మెంట్ ఒక ఆయన, ఫుడ్ డిపార్ట్మెంట్ ఒక ఆయన. ఆ రాజు దగ్గరికి ఏ ఫుడ్ వెళ్ళాలి, ఏ స్పెషల్ వెళ్ళాలన్నా ఈయన టేస్ట్ చూడాలి. ఫస్ట్ రాజు దగ్గరికి పంపించేదాన్ని ఈయన టేస్ట్ చూడాలి. ఈ మనిషి బతికుంటే ఆయన తింటాడు, ఈ మనిషి బతుకుండి బాగుండి రుచిగా ఉంది అని అంటే ఆయన తింటాడు, లేదంటే తినడు. రాజు బతకాలి, రాజు బాగుండాలి, రాజు చిరంజీవిగా ఉండాలి. రాజ్యంలో ఎవరు పోయినా కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఓకే, అనాథలు అవుతారు, ఈ ప్రతి ఒక్కరు అవసరమే. కానీ రాజు ముఖ్యం దేశానికి. ఎవరు ముఖ్యం చెప్పండి? అధికారి దెబ్బైంది, కాపరి దెబ్బైంది అని అంటే గొర్రెలు మొత్తం చదువు, రాజ్యం మొత్తం రాజు ముఖ్యం. అందుకని ఈ రోజుల్లో కూడా అంతే చేస్తారు. మొత్తానికి ఈ డ్రింక్స్లో పొరపాటున ఏదైనా కలిసిందా, బల్లి పడిందా, లేకపోతే ఈ పదార్థాల్లో, ఈ భోజన పదార్థాలు ఏమైనా బల్లి పడిందా మనకు తెలియదు. కానీ రాజుగారికి గమ్మోషన్స్ పట్టుకున్నాయి. ఏం పట్టుకున్నాయి? వినిపించట్లా. రాజుగారికి గమ్మోషన్స్ పట్టుకున్నాయి. అరే ఏసేండ్రా వాళ్ళిద్దరిని జైల్లో అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి, ఎవరు పొరపాటు అయిందో తెలియదు, ఎవరిది సమస్య అయిందో తెలియనప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి అబ్జర్వేషన్లో పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు కరోనా వచ్చింది, ఒక ఫ్యామిలీలో కరోనా ఎవరికన్నా వచ్చింది అనుకోండి. ఇప్పుడు రాలేదులే, అప్పుడు వచ్చింది, గతంలో జరిగిందని చెప్తున్నా. ఒక్కరికి వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేస్తారు? క్వారంటైన్లో పెట్టేస్తారు. ఫ్యామిలీ మొత్తాన్ని క్వారంటైన్. ఈ ఫ్యామిలీకి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీరే క్వారంటైన్ తీసుకోండి, వాళ్ళని సపరేట్ చేసేసేయండి, వాళ్ళకి మీరు సపరేట్గా ఇవ్వండి. మీరు కూడా సమాజంలో తిరగొద్దు, మీకు కూడా వచ్చి ఉండొచ్చేమో. ఒక్కళ్ళు తప్పు చేస్తే ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అయింది. డిపార్ట్మెంట్లో ఉన్నదే ఇద్దరు చేస్తే ఇతనన్నా చేయాలి, లేకపోతే చెప్పండి. ఇద్దరు పిల్లలు పని చేస్తూ ఉంటారు, పరిచయం చేస్తూ ఉంటారు, ఏదో వస్తువు పగిలి ఉంటుంది, ఇతనన్నా పగలగొట్టాలి, లేకపోతే అతనన్నా. ఇద్దరులో ఎవరో ఒకరు అయి ఉండాలి, అంతే. ఇంక వేరేది దారి లేదు. ఎవరు అని తెలియటానికి కొంచెం అబ్జర్వేషన్ అవసరం. మనం తప్పు చేయనప్పుడు కొన్నిసార్లు మనం శిక్ష అనుభవిస్తూ ఉంటాం, బాధ అనుభవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన అబ్జర్వేషన్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైజాగ్లో సేవ చేసేటప్పుడు అనిల్ అన్న ఫోన్ పోయింది. అనిల్ అన్నది శాంసంగ్ ఫోను. అప్పట్లో వారు ఎడిటింగ్స్ ఇవన్నీ కూడా వాగ్దానాలు అప్పటి నుంచే వచ్చేవారివి. 50,000 లక్ష దగ్గరలో 2018, 19 ఆ సమయంలోనే 50,000, 60,000 లోపు డబ్బులు ఉంటాయి దానికి. ఆ ఫోన్ మంచి ఫోన్, అది శాంసంగ్ కంపెనీ ఫోన్ కొన్నారు. ఆ ఫోను ఓల్డ్దే, కొంతకాలం వాడారు. మొత్తానికి నిద్రపోతూ ఉంటే ఎవరు వచ్చారో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఫోన్ పోయింది. ఏమైంది చెప్పండి? వినిపించట్లా. ఫోన్ పోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అని అంటే అసిస్టెంట్ పాస్టర్ ఒక ఆయన ఉన్నారు, నేను ఒక ఆయన ఉన్నాను, బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, విశ్వాసి కుర్రోడు ఒక ఆయన ఉన్నాడు. 4 ఉన్నారు. మొత్తం ఎంతమంది అండి? 4 ఉన్నారు.
విశ్వాసి కుర్రోడు అని అంటే ఆయన వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి ఉన్నాడు. ఇక సేవకులం అంటే మేమే మధ్యలో వెళ్ళిన వాళ్ళం. 2 ఏళ్ళు 1 సంవత్సరం, నేనేళ్ళు 1 సంవత్సరం అయింది. నాకంటే ముందు ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఆయన ఉన్నాడు, అసిస్టెంట్ పాస్టర్. ఆ బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ కూడా కొత్తగానే వచ్చాడు. ఒకళ్ళు 1 సంవత్సరం, ఇంకొకళ్ళు 2 సంవత్సరాలు, అంతే. 2 సంవత్సరాలే అందరం కలిసి వచ్చి. ఇప్పుడు ఎవరిని అనుమానించాలి? ఆయనకు అనుమానించే బుద్ధి లేదు. పోతే బౌలింగ్ కూడా తీసుకుందామని ఆలోచిస్తాడు. లేకపోతే పిల్లల్ని ఏమంటాంలే, అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో, ఏం జరిగిందో, అసలు నేను ఎక్కడ పెట్టి మర్చిపోయాను అనుకుంటాడు తప్ప పెద్దగా ఆయన అనుమానాస్పదంగా చూడ్డం. ఓ తలకమాసిన విశ్వాసం ఉన్నాడు అక్కడ. ఆయన రెచ్చగొట్టాడు ఆయన్ని. అన్నా ఫోన్ కదన్నా ఎట్లా మరి ఏం చేద్దామయ్యా? మరి ఏం చేద్దామంటే మరి అబ్జర్వేషన్లో పెడదామన్నా, కనుక్కుందామన్నా, చూద్దామన్నా, ఎంక్వైరీ చేద్దామన్నా, కంప్లైంట్ ఇద్దామన్నా అన్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా అన్నాడు. వచ్చాడు, సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీస్ ఆయన వచ్చాడు. ఎవరెవరు ఉంటారు, ఏముంటారు, ఎందుకుంటారు, ఏంటి సంగతి అన్నీ కనుక్కున్నాడు. బాగుంది, వచ్చారు, మాకేం తెలియట్లేదు, వెళ్ళిపోయారు. మమ్మల్ని అందరిని కూడా వైజాగ్లోనే, నేను సబ్బవరం కానీ వైజాగ్లోనే ఉంచారు. ఒకసారి నన్ను ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళాడు. ఒక కుర్రోడు, అతను కుర్రోడికి ఇచ్చి పంపించారు నన్ను. మన విశ్వాసే. పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళన్నా, మీరు బయటే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను, చెప్పొస్తాను విషయాలన్నీ అని బయటే పెట్టి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు, మనం వెళ్దాం పదాని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళలేదులేండి, తీసుకెళ్ళారు. వైపు అసిస్టెంట్ పాస్టర్ అతను ఉన్నాడు. అతను ఏం చేసాడు అని అంటే, మామూలుగా అతను వేరే చోటకి సర్వీస్కి వెళ్ళి మధ్యరాత్రి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మధ్యరాత్రి వచ్చాడు. అతనికి కూడా ఏం తెలియదు పాపం. మధ్యరాత్రి వచ్చాడు కదా, అతని మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని భయపడ్డాడు. భయపడి నలుగురు చెప్పుకున్నాడు, నా మీదకే వచ్చింది, నా మీదకే వచ్చింది, నా మీదకే వచ్చింది, నా మీదకే వచ్చింది. గుమ్మడికాయలు దెంగ ఎవడరా అంటే భుజాలు తడుకున్నట్టు ఆయన నా మీదకే వచ్చింది, నా మీదకే వచ్చింది, నా మీద నలుగురు చెప్పుకుంటా ఉంటే అన్నకు తెలిసింది. పిలిచి తిట్టాడు. నేను నిన్ను అడిగానా, నేను నీకు చెప్పానా, బుద్ధి ఉందా, తలకాయ ఉందా, బుర్ర ఉందా నీకు? బుర్ర లేకుండా మాట్లాడుతాడు. అలా విశ్వాసాలు చెప్పుకుండా తిరిగితే నా గురించి ఏమనుకుంటారు అని చెప్పి అతనికి కొంచెం చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు, తిట్టాడు. బ్రదర్లు జాగ్రత్తగా ఉండండి అని కొంచెం రూమ్లోకి ఇవ్వటం కొంచెం తగ్గింది. ఆయన రూమ్లోకి వచ్చినప్పుడు ఆయన కొంచెం శ్రద్ధగా ఉంటున్నారు. కొంచెం అబ్జర్వేషన్. ఏంటది చెప్పాలి. అబ్జర్వేషన్. ఒక నెల తర్వాత వేరే వ్యక్తి, వేరే బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి తీశారు. సైబర్ క్రైమ్ వాళ్ళు 1 నెల తర్వాత సిమ్ వేశాడు, వెంటనే యాక్టివేట్ అయింది. అట్లా తీసుకొని వెళితే ఇంట్లో నొక్కుంటా కూర్చున్నాడు. ఇంట్లో నొక్కుంటా కూర్చుంటే పోయి మందలించి, ఇంకా అరెస్టులు ఇవేం చేయకుండా మందలించేసేసి ఫోన్ తెచ్చేసుకున్నారు. ఆ తర్వాత విషయం ఓకే. మొత్తానికి ఆ నిజం తెలిసేంత వరకు అబ్జర్వేషన్లో పెట్టారు. ఏం చేశారు? అబ్జర్వేషన్లో పెట్టారు. ఇప్పుడు తప్పు చేసిన వాడేమో అయిపోయింది నా పని చెప్పి భయపడుతున్నాడు. తప్పు చేయని వాడేమో నేను ఏ తప్పు చేశానని చెప్పి కృంగిపోతున్నాడు. ఇద్దరు తలలు దించుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఇద్దరు సిగ్గుతో తలలు దించుకున్న పరిస్థితులు. తప్పు చేసిన వాడు సిగ్గుతో తలదించుకున్నాడు, తప్పు చేయని వాడు అవమాన భారంతో తలదించుకున్నాడు. ఒక రోజు వచ్చింది, అక్కడికి యోసేపు మహాభక్తుడు వచ్చారు. యోసేపు యవనస్తుడైన దర్శనం కలిగిన యోసేపు వచ్చారు. ఆ రాత్రే వాళ్ళిద్దరికి కళలు వచ్చాయి. ఇద్దరికి కళలు వచ్చినప్పుడు ఒక ఆయన పాజిటివ్గా బాధపడుతున్నాడు, ఇంకొక ఆయన నెగిటివ్గా బాధపడుతున్నాడు. ఫస్ట్ ఆ పాజిటివ్గా బాధపడే ఆయన్ని పిలిచి, అయ్యా ఎందుకు బాధపడుతున్నావు? పక్కన నేను ఉన్నాను కదా, బాధలు చెప్పుకుంటే తగ్గిపోతాయి కదా, నా చేత నేను సహాయం చేస్తాను, మనకి ఈ జైలర్ గారు కొంచెం పరిచయమే, నాకే తాళంగుత్తంత మెయింటెనెన్స్ నా దగ్గరే ఉంటుంది, కొంచెం హెల్ప్ చేస్తానులే, కొంచెం శిక్ష తగ్గిస్తాను, ఏంటి సమస్య చెప్పు అంటే చెప్పుకున్నాడు. ఆయన బాధ చెప్పుకున్నాడు, ఆయన సమస్యలు చెప్పుకున్నాడు. చివరికి నాకు ఒక కళ వచ్చిందయ్యా. ఆ కళలో 3 ద్రాక్ష తీగలు అవి ఫలించాయి, ద్రాక్ష పండ్లు కాసాయి. నేను ఆ ద్రాక్ష పండ్లను పిండి ఫరో గిన్నెలో పోసి ఫరోకి గిన్నె అందిస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, యోసేపు అన్నారు, ఇదిగో దీని భావం ఇదే, మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 రోజుల్లోగా ఫరో
నీ తలను పైకెత్తబోతున్నాడు. మరలా నీ పదవిని నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నీ స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నీ సంపదను నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నీ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 3 రోజుల్లో మార్పు జరగబోతుంది, నువ్వు చూడు అన్నాడు. అయ్యా 3 రోజుల్లోనే ఎందుకు జరుగుతుంది? ఈ 3 రోజుల్లో ఏముంది ఏమో నాకు తెలియదు. నాకు దేవుడు చెప్పాడు, నేను అర్థం చెప్పాను. ఈ కుర్రోడికి పక్కన ఉన్నోడికి నచ్చి ఆయన కూడా, అయ్యా నాకు కళ వచ్చిందయ్యా, నేను కూడా రకరకాల మంచి ఫుడ్ కమిషనర్ని కదా, నేను మంచి ఫుడ్స్ చేశాను, పిండి వంటలు, తెల్లని పిండి వంటలు చేశానయ్యా. ఆ పిండి వంటలు 3 గంపల నిండా వేసుకున్నానయ్యా. గంప మీద గంప 3 గంపలు పెట్టుకొని అట్లా ఫరో దగ్గరికి వెళ్తూ ఉంటే పై గంప మీద ఫరో తిండి పదార్థాలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉండాలి కదా. కానీ ఫరో దగ్గరికి వెళ్ళక ముందే ఆ పై గంపలో ఉన్న భోజన పదార్థాలని, పిండి పదార్థాలని కాకులు వచ్చి తినేసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి, తీసేసుకొని తినేసుకొని వెళ్ళిపోతున్నాయ్యా అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, యోసేపు, 3 రోజుల్లో ఫరో నీ తలను కూడా పైకి ఎత్తబోతున్నాడు. ఏంటది? 3 రోజుల్లో ఫరో నీ తలను కూడా పైకి ఎత్తబోతుంది. 2 తలలు దించబడ్డాయి. తప్పు చేసిన వాడి తల, తప్పు చేయని వాడి తల, 2 తలలు పైకి ఎత్తబడబోతూ ఉన్నాయి. తప్పు చేసిన వాడిది, తప్పు చేయని వాడిది. తప్పు చేయని వాడి పరిస్థితి ఏంటంటే ఘనతకు తల ఎత్తబడబోతుంది. తప్పు చేసిన వాడి పరిస్థితి ఏంటంటే మరణానికి తల ఎత్తబడబోతుంది. తల ఎత్తబడటం అంటే ఒక్క ఘనత మాత్రమే అని అనుకోవాల్సిన పనిలే. మనం ఏమి చేస్తే అదే. అరే మన తల ఎత్తబడాలని ఆశ కలిగినప్పుడు హృదయం ఎలా ఉంది? మనం ఉన్న పదవిలో, మనం ఉన్న స్థితిలో, మనం ఉన్న సంపదలో, మనం సంపాదిస్తున్న పైసల్లో, మన ఆర్థిక పరిస్థితుల్లో ఎంత యథార్థత ఉంది? ఎంత తలను మన దేవుడు పైకెత్తలేకపోతున్నాడు? లేకపోతే యథార్థత లేకుండా అన్ని రకాల తప్పుదోవల్లో వెళుతూ, ఈరోజు వాగ్దానం, నేనేం కోటింగ్ ఇవ్వను, తప్పుదోవల్లో వెళుతూ మన తల కూడా పైకెత్తబడాలని ఆశిస్తే ఎత్తబడుతుంది. ఆకాశ పక్షులు వచ్చి గుడ్లు, ఆ కళ్ళు తినేటానికి అనుకూలంగా ఉండటానికి ఇట్లా పైకి ఎత్తబడతాయి. నీ తలను కూడా పైకి ఎత్తబోతున్నాడు. అయితే నీ మెడ మీద తల లేకుండా చేయబోతున్నాడు ఆయన. కానీ ఇతని తలను పైకెత్తి ఇతని పదవిని మరలా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల దించుకునే పరిస్థితులు. అందుకనే బైబిల్లో ఉంటుంది, ఆ లూకాసు వర్తమానంలో, ఇది మీకు నా ఆదికాండం 40వ అధ్యాయం 12-13 వాక్యాలు, 18-19 వాక్యాలు మీరు టిక్ చేసుకొని ఇంటికి వెళ్ళి చూసుకోండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు సరే, జకరియా గ్రంథం గురించి కూడా చెప్తాను. జకరియా గ్రంథం కొంచెం సిచ్యువేషన్స్, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటది చెప్పండి వినిపించట్లా? ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి చెప్తా. జకరియా పుస్తకం 1వ అధ్యాయం 18 నుండి ఒక వివరణ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనంలో 4 కొమ్ములు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి చెప్పండి? 4 రకాల అధికారాలు కనిపిస్తాయి ఇతనికి. 4 రకాల కొమ్ము అధికారాన్ని సూచిస్తుంది. దేనని? 4 రకాల అధికారాలు. మతాధికారాలు, మతోన్మాద అధికారాలు, రాజకీయ అధికారాలు, ఏమండి, ఇలా రకరకాల స్వార్థపు అధికారాలు 4 కొమ్ముల్లాగా ఇతనికి దర్శనంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ దర్శనంలో కొమ్ములు కనబడినప్పుడు జకరియా చూస్తూ అయ్యా ఆ కొమ్ములేంటయ్యా అని అడుగుతాడు. ఆ కొమ్ముల యోధా వారిని భయపెట్టడానికి, ఇజ్రాయేలు వారిని చెదరగొట్టడానికి, వాళ్ళల్లో కొన్ని కలహాలు రేపడానికి, వాళ్ళల్లో బెదురు పుట్టించడానికి బయలుదేరిన కొమ్ములు అని అంటాడు. ఏ కొమ్ములు చెప్పండి? దేనికి? భయపెట్టడానికి. దేనికి భయం? అట్లుంటుంది మేమంటే అని భయపెట్టడానికి. మేము తలుచుకుంటే ఇట్లా చేస్తాం, ఎవరికైనా ఇంతే చేస్తాం, ఎవరైనా ఓకే, ఎవరైనా మాకు ఎదురు తిరిగితే ఎదుగో మాకు అధికారం ఉంది, రాజకీయ శక్తులు మాతో ఉన్నాయి, రాజకీయ నాయకులు మాతో ఉన్నారు, మా వాళ్ళే, పై పదవుల్లో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, పై పదవుల్లో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, మేమేమైనా చేస్తాం. ఉత్తర భారతం అంతా శాపానికి గురి చేసాం. ఇదిగో ఇప్పుడు దక్షిణ భారతంలో పడ్డాం. ఆ 4 కొమ్ములు బయలుదేరాయి.
మత కొమ్ములు, మత ఛాందస్తపు కొమ్ములు, మతోన్మాద కొమ్ములు, రాజకీయ కొమ్ములు యూదా వారిని, దేవుని ప్రజలని చెదరగొట్టడానికి, వాళ్ళ హృదయాలు చెదరగొట్టడానికి బయలుదేరాయి. కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి? భయపెట్టాలని చూస్తే ఊరుకోడు. ఖచ్చితంగా నీతి కలిగిన న్యాయాధిపతి న్యాయము తీరుస్తాడు. ఖచ్చితంగా తీరుస్తాడు. ఖచ్చితంగా. ఆమెను చెప్పండి గట్టిగా చెప్పండి. అందుకనే నలుగురు కంసాలను దేవుడు లేవనెత్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ కంసాలు ఏం చేస్తారు అని అంటే, ప్రార్థన చేసి ఐక్యతను కాపాడుకుంటూ సంఘములో భయపడొద్దు, బెదరొద్దు, చెదరిపోవద్దు అని సంస్థల్లో, సంఘాల్లో, క్రైస్తవుల్లో, దేవుని ప్రజల్లో ఐక్యతని, యూనిటీని పురికొల్పే అభిషేకంతో నింపబడి మీరేం బలహీనులు కావద్దు, మనము ఇంకా బలము తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. కొట్టని గట్టిగానే ఇంకా బలము తెచ్చుకొని, ఒక్కరి చావుతో మనల్ని ఎవరు భయపెట్టలేరు. మన పూర్వీకుల రక్తపు త్యాగములతోనే మనం ఈరోజు మందిరములో ఉన్నాం. మన పూర్వీకుల త్యాగం. అంతకుముందు ఎంతోమంది త్యాగం చేశారు. అపోస్తలుల రక్తపు మడుగులోనే మన పాదములు క్రీస్తు వైపు అడుగులు తీశాయి. ఏంటది? అపోస్తలుల రక్తపు మడుగులోనే మన పాదములు క్రీస్తు వైపు అడుగులు వేసే. ఎవరు దేనికి కూడా బెదరాల్సిన పని లేదు. ప్రార్థనాపరులైన కంసాలను ఆయన లేవనెత్తును గాక, ఐక్యతాపరులైన కంసాలను ఆయన లేవనెత్తును గాక. ఆయన మతోన్మాద అధికారులని కూల్చివేసి, కత్తిరించేసి దేవుని అధికారమును లేవనెత్తును గాక. అయ్యా, ఈ కంసాలు ఏం చేస్తారయ్యా అని ప్రవక్త అడిగితే, మనం 21 వరకు చదువుకోండి వెళ్ళి 18 నుండి. ఈ కంసాల్లో యూదా వారిని, ఇజ్రాయెల్ వారిని చెదరగొట్టి బెదరగొట్టాలని చూసిన ఆ కొమ్ములను కత్తిరించబోతున్నారు. ఇక యూదా వారు భయపడాల్సిన పని లేదు. చేతులూపుతూ చెప్దాం. అదే ఉంటుంది లూకాసు వార్త 21, 28 అధ్యాయం. ఇంకా ముందట వచనాల దగ్గరికి వెళ్తే 21 అధ్యాయం 28 వచనం నోట్ చేసుకోండి. ఆ ముందట వచనాల దగ్గరికి వెళ్తే, అరే మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని బాధిస్తారు, మీకు దుఃఖం కలిగిస్తారు, మీ స్నేహితులే మిమ్మల్ని అప్పగిస్తారు, మీ బంధువులే మిమ్మల్ని అప్పగిస్తారు, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని అప్పగిస్తారు, మీ తోబుట్టువులే మిమ్మల్ని అప్పగిస్తారు. కారణం బికాస్ ఆఫ్ మై నేమ్, నా పేరును బట్టి, నా నామమును బట్టి, నా నామము నిమిత్తం మిమ్మల్ని అప్పగిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. చిట్ట చివరికి మీ చావుకు కూడా వాళ్ళు సమ్మతిస్తారు. అయ్యా, వాళ్ళు మాకు వద్దయ్యా చంపే. సాధు సుందర్ సింగ్ పరిస్థితి అదే కదండి. ప్రభు నాతో సిలువ దర్శనం ద్వారా గదిలో నేను రోగముతో రక్తపు మడుగులో రక్తం కక్కుకుంటూ ఉంటే, ఆయన నన్ను ఆ గదిలో మూలన సిలువ దర్శనం ద్వారా నాకు కనబడి నన్ను స్వస్థపరిచాడు. అయ్యా, నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నేను ప్రభు కొరకు సాక్షిగా ఉంటానంటే, అరే మన కులంలో లేదే అంటారు, మన మతంలో లేదే అంటారు, మన భాషలో లేదే అంటారు. నువ్వు ప్రభువు నా వెంబడిస్తే మేమేం చేయాలి? మాకు అవమానం కదా, మాకు ఇబ్బంది కదా. మన కులస్తులు, మతస్థులు, మరి కులం కూడి పెడుతుందేమో అర్థం కాదు. రేపు నువ్వు చస్తే, నువ్వు రోడ్డు మీద అనామాంతంగా చచ్చిపోతే నిన్ను ఎత్తుకెళ్ళేవాడు నీ కులస్తుడా కాదా అని అర్థం కాదు, నిన్ను పాతి పెట్టేవాడు నీ మతస్థుడా కాదా అని తెలీదు. ఏంది ఆ దురాత్మలు ఏంటో అర్థం కాదు. చిట్ట చివరికి సాధు సుందర్ సింగ్కి సరేనయ్యా ఒక ముద్ద అన్నం తినేళ్ళని చెప్పి అన్నం పెట్టి అన్నంలో విషయం కలిపి పంపించారు. కృప కలిగిన దేవుడు ఊరుకుంటాడండి? విషము విరిచిన దేవుడు ఆయన. ఆమేన్. ఏ సమస్య తలెత్తకుండా అద్భుతమైన సేవ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో. ఆయన బ్యాచులర్గానే, ఫ్యామిలీ కూడా కాదు. పెళ్లి చేసుకోవా సాధు అని అంటే, నాకు ఏసైకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, నేను రెండో పెళ్లి చేసుకొని అన్నాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు ఏసైకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, నేను ఇంకా రెండో పెళ్ళి చేసుకోను అన్నాడు. నా నిమిత్తం, బికాస్ ఆఫ్ మై నేమ్, నా పేరు కోసం, నా పేరు నిమిత్తం, నీకు నా పేరు ఉచ్చరిస్తే నీకు శ్రమ, నీకు ఇబ్బంది, ఇవన్నీ నీకు జరుగుతాయి, ఇవన్నీ నీకు సంభవిస్తాయి, ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఈ కన్నీళ్ళు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ నిందలు, ఈ అవమానాలు, కానీ అవి శాశ్వతం కాదు. దానికి తగిన రెట్టింపు ఘనత నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. నీవు అవమానపరచబడితే ఆయన కోసం బాగానే ఉన్నాం, మన బతుకులు బాగానే ఉన్నాయి. పరచబడే వాళ్ళు ఉన్నారు, బడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఘనపరచబడుతూ దేవుని కొరకు వాడబడే వాళ్ళు ఉన్నారు. ఏమైనా చెప్పండి.
గట్టిగా చెప్పండి. ఈ పరిస్థితులన్నీ, ఈ మరణ వార్తలు మనం విని, అరే వాళ్ళకి అట్లా చేసేసారే, గొప్ప వ్యక్తి, జ్ఞాని, మహానుభావుడు, మహాశక్తి కలిగిన సేవకుడు, ఆయనకి అట్లయిందంటే మన పరిస్థితులు ఏంటి? మన దాకా వస్తే ఏమండి, క్రైస్తవులకు మాత్రమే కాదండి ప్లానింగ్ జస్ట్ క్రైస్తవులకే కాదండి. ప్లానింగ్ క్రైస్తవులకు మాత్రమే కాదు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు హిస్టరీ, అకార్డింగ్ టు ప్రూఫ్స్, ఏమండి, ఆధారాల ప్రకారం చూస్తే మైనారిటీ అని చెప్పబడే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసినాయి రాజకీయ సంస్థలు, రాజకీయ మతోన్మాద శక్తులు. మొన్నటి వరకు, మొన్న ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా దక్షిణ భారతం, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 ప్రాంతాలు, ఈ దక్షిణ భారతంలో ఉన్న మనందరికీ కూడా ఈ మత సంబంధమైన ఏ ఆలోచన లేదు. మనందరం ఒక యూనిటీగా ఉంటాం. అందుకనే మన ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. దక్షిణ భారతం యొక్క అభివృద్ధి, ఉత్తర భారతం అంటే నేను డివైడ్ చేయట్లా, వాళ్ళు చేసిన పనే చెప్తున్నా. వాళ్ళు తట్టుకోలేక, ఓర్చుకోలేక మన మీద 30% ట్యాక్స్ వేస్తారు. ఎంత శాతం అండి? 30% మనమే ట్యాక్స్. మిగిలిన వాళ్ళ దగ్గర 5-10 వసూలు చేసుకొని పోతారు. మన దగ్గర 30 తింటారు దరిద్రులు. 30 తిని కూడా ఇదంతా కూడా మేము నార్త్ని డెవలప్ చేయడానికని అంటారు. అయినా కూడా అంత శాపం, గంజాయి, డ్రగ్స్, వ్యభిచారాలు, వేశ్య వృత్తులు, భయంకరమైన చీకటి, భయంకరమైన కరువు, భయంకరమైన పేదరికం అండి. నిజమండి. నార్త్ వైపు వెళ్తే మీకు ఆల్రెడీ కొందరికి తెలిసే ఉంటుంది. నార్త్ వైపు వెళ్తే చాలా తక్కువ సిటీసే సినీ యాక్టర్లో కొంచెం డబ్బున్నోళ్ళు ఉండే ఏరియాస్ తప్ప, ఏమండి, ఈవెన్ ఢిల్లీ కూడా దరిద్రంగా ఉంటుంది. ఢిల్లీ కూడా దరిద్రంగా ఉంటుంది. రాజధాని, అందరు మహానుభావులు ఆడేసి వస్తారు, అయినా కూడా దరిద్రంగా ఉంటుంది. ఎందుకు ఆ దరిద్రం, ఎందుకు ఆ శాపం అంటే ఇప్పటికీ అర్థమైపోవాలా. ఐక్యతను పాడు చేసి అక్కడ కులాలు, మతాలు, రంగులు, వర్ణాలు, విభేదాలు అని చెప్పి ఆ ఉత్తరం అంతటిని పాడు చేశారు. ఆ ప్రాంతాలు అంతే శపించబడినవిగా ఉంటాయి. 1-2 గుజరాత్, అటువైపు కాశ్మీర్, మరోవైపు ఢిల్లీ కొంచెం సగం బాగుంటుంది, ముంబై, ఇలాంటి చిన్న ప్రాంతాలు, ఒకటి చిన్న ప్రాంతాలు తప్ప మిగిలినవి ఏవి కూడా బాగోవండి. ఎందుకంటే మతం ఏంటి చెప్పండి, నేను మైక్లో చెప్తున్నాను. మతోన్మాదం, కులపిచ్చి, వేరియేషన్స్. ఇప్పటికీ కుండలో నీళ్ళు కూడా తాగనిరు కొంతమందిని. వేరియేషన్, అదే దరిద్రం అనుభవిస్తుంటారు. అదే దరిద్రం. కానీ మన ప్రాంతాలు అలా కాదు. మనందరం ఐక్యతగా ఉంటాం, మనందరం బాగుంటాం, మనందరికీ భాషా భేదాలు ఉండవు, మనందరికీ వేరియేషన్స్ ఏముండవు. మన దక్షిణ భారతంలో ఎక్కడికి పోయినా మనం చక్కగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, బాగా బతుకుతాం. మన వాళ్ళు ఎంతమంది బెంగళూరు పోలేదండి? చెప్పండి. మన వాళ్ళు ఎంతమంది చెన్నై ఇటువైపు పోలేదండి? ఎంతమంది పోయాట అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకు హ్యాపీగా ఉండట్లేదండి? కలుపుకుంటారు, సంతోషంగా ఉంటారు, బాగుంటారు. మన ప్రాంతాలని అభివృద్ధి చెందిన ప్రాంతాలు, మన ప్రాంతాలని డెవలప్డ్ ఏరియాస్. కుళ్ళు, ద్వేషం, మత విద్య. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ మధ్య ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త పార్టీ, ఈ పార్టీ ఎన్డీఏ పార్టీ వచ్చిన తర్వాత ఆ మతోన్మాదం అన్నది కొంచెం చోటు చాప కింద నీరులా ప్రవేశిస్తూ ఉంది. కానీ దేవుడు దాన్ని కొట్టివేయబోతున్నాడు. నా దేవుడు ఆ మతోన్మాద శక్తులను కొట్టివేయునుగాక. చోటు చేసి ఇప్పుడు దాకా మనం చోటు ఇవ్వలేదు ఆ పార్టీలుగా, ఆ మతాలకి, దేనికి చోటు ఇవ్వాల. మన ప్రాంతాలన్నీ బాగున్నాయి, అలానే భవిష్యత్తులో బాగుండబోతున్నాయి. ఎందుకంటే చెదరగొట్టాలి, భయపెట్టాలి అనే కొమ్ములని ఆయన కొట్టివేయబోతున్నారు. ఇవన్నీ జరుగుట మీరు చూడగా, ఇప్పుడు చెప్తున్నది 21:28, మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇలాంటి కార్యాలను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఉత్సాహధ్వని చేయాలి. ఏం చేయాలి? చేయబోతున్నా. మీ తలలు నా దేవుడు పైకెత్తునుగాక, మీరు ఉత్సాహధ్వని చేయుదురుగాక. రెండవ విషయం, కీర్తనలు 63:7. కీర్తనలు 63వ కీర్తన 7వ చరణం.
నీ రెక్కల చాటున నాకు ఆశ్రయము దొరికిందయ్యా, అందుకనే నేను ఉత్సాహధ్వని చేస్తాను. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక 3 విషయాలు టకటక చెప్తాను. ఆయన రెక్కల నీడలో సంరక్షణ, సురక్షితం. ఋతు పుస్తకం 2:12. కీర్తనలు 50 కీర్తనలు 57:1. ఆయన రెక్కల నీడలో భద్రత. ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు కూడా భద్రత మనకు కన్ఫర్మ్. స్తోత్రం చెప్పండి. 57వ కీర్తన 1వ చరణం. మలాకి టిక్ చేసుకోండి చాలు, చాలా ఉన్నాయి. మలాకి 4:2. సి మలాకి 4:2. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యము ఉన్నది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక నా వైపు చూడండి. ABC చెప్పండి. ఇప్పుడు సురక్షితం. ఆయన రెక్కల నీడలో ఏముంది? సురక్షితం. B ఆయన రెక్కల నీడలో ఏముంది? భద్రత, కాపుదల. ఏంటి అంటే ఆపదలన్నీ తొలగిపోయా, అంటే ఆపదలు రావిక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అప్పాయప్ప అంచుల్లో నుండి కూడా ఆయన తప్పించబోతున్నారు. సరే, 3వది మలాకి. ఆ మలాకిలో ఏముంటుంది? 4:2లో ఆరోగ్యం. ఆయన రెక్కల నీళ్ళు ఏముందండి? ఏముంది? ఆరోగ్యం, సురక్షితం. నిజమే, ఈ రోజుల్లో సంరక్షణ అన్నది కొదువే. సంరక్షణ ఉండట్లే చాలా మంది, ముఖ్యంగా ఆడపిల్లలకి, ముఖ్యంగా స్త్రీలకి, ముఖ్యంగా యవనస్తులకి, వారి భవిష్యత్తుకి. చూడాలి, జాగ్రత్తగా వినాలి. సంరక్షణ ఉండట్లా. దర్ ఇస్ నో సేఫ్టీ. మన పిల్లలు దూరంగా పంపించాలంటే వారికి సంరక్షణ ఉంటుందా లేదనే భయం. మన పిల్లల్ని మనల్ని విడిచిపెట్టి ఒక 2 రోజులు దూరంగా పెట్టాలన్నా కూడా వారికి సంరక్షణ ఉంటుందా, భవిష్యత్తుకు భరోసా ఉంటుందా అనే భయం. మన పాపని, మన బిడ్డని నమ్మి ఇతరుల ఇంటికి పెళ్లి చేసి పంపించాలి అని అంటే ఎన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. వాళ్ళకే తెలుసు ఆ బాధ. సంరక్షణ ఉంటుందా? బిడ్డ బాగుంటుందా? బిడ్డ ఆనందంగా ఉంటుందా? బిడ్డ హ్యాపీగా ఉంటుందా? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు సంరక్షణగానే ఉంటున్నారా? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు సంరక్షణగానే ఉంటున్నారా? ఇంట్లో అత్తమామల దగ్గర పిల్లలు మనల్ని నమ్మి, మన కుటుంబాన్ని నమ్మి మన ఇంట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల సంరక్షణగా, సురక్షితంగా ఉండగలుగుతుందా అనంటే చాలా చోట్ల, మనకు సంబంధించిన కాకపోయినా ఆ దేశంలో, రాష్ట్రంలో మనం చూస్తున్న పరిస్థితులు చాలా చోట్ల సంరక్షణ ఉండట్లా, సురక్షితం ఉండట్లా. కానీ మన పిల్లలు ఎన్నో చోట్లకు వెళ్ళి ఒంటరిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఒంటరిగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఒంటరిగా వారి జీవితాన్ని నడిపించుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అలా నడుస్తూ ఉన్నా కూడా మన పిల్లలకి ఆయన సంరక్షణ ఇచ్చి నడుపుతూ ఉన్నాడు. చెప్పు గట్టిగా. ఆయన రెక్కల నీడలో ఉన్న సురక్షితం, ఆయన రెక్కల నీడలో ఉన్న సంరక్షణ మన పిల్లలకు ప్రభు ఇచ్చాడు. ఆమె చెప్పండి. పిల్లలు రోజు ప్రయాణాలు ఉంటాయి, లేకపోతే మన పనిపాట్లు, మన జీవితాలు. ఆయన రెక్కల నీడలో ఉన్న సంరక్షణ, సురక్షితం మన మీద గనక లేకపోతే మన ఆశీర్వాదాన్ని దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయేవాడే. అందుకే యేసయ్య యెరూషలేములో ఒలీవల కొండ మీద నిలబడి యెరూషలేం పట్టణం వైపు చూసి కన్నీళ్లు కారుస్తే ఏమంటారు? యెరూషలేమా, కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందకి ఎలా చేర్చుకోవాలని పిలుస్తుందో నేను అలా పిలిచాను. నువ్వు రావట్లేదు. నువ్వు వస్తే నా రెక్కల నీళ్ళలో ఉన్న సంరక్షణను అనుభవిస్తావు. ఆకాశ పక్షులు వచ్చి, కాకులు వచ్చి, గ్రద్దలు వచ్చి, ఆ పక్షులు వచ్చి నీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళకుండా, నీ ఆశీర్వాదాన్ని ఎత్తుకొని వెళ్ళకుండా, నీ దీవెన్ని ఎత్తుకొని వెళ్ళకుండా నేను కాపాడతాను. స్తోత్రం చెప్పండి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి దీవెన నిలిచి ఉండునుగాక, ప్రతి ఒక్కరి ఆశీర్వాదము కాపాడబడునుగాక, ప్రతి ఒక్కరి కుటుంబము కాపాడబడునుగాక, ప్రతి ఒక్కరి పిల్లలు కాపాడబడుదురుగాక. సంరక్షణ ఏంటి?
ఎన్నో ఆపదలు వస్తాయి. మనం కొంచెం 57వ కీర్తనకు వస్తే ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో మొదటి నుంచి పాడదామా? ఏ తెగులు ఏ కీడైనా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు కీడైనా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివే స్తుతి మహిమలు నీకే ఏ తెగులు సమీపించ ఏ కీడైనా మనస్ఫూర్తిగా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది ఏ తెగులు కృతజ్ఞతతో ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివే స్తుతి మహిమలు నీకే చెల్లించెదను. హల్లెలూయా. 57:1 అదే ఉంటుంది. ఆపదలన్నీ తీరిపోయాయి. చదవండి, అది చదవండి. ఉన్నారు, బతికే ఉన్నారు, చదవండి. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు, నేను నీ శరణుజొచ్చానయ్యా. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఎన్నో నీతిమంతులకు కలుగు ఆపదలు భలే తెలుసు మీకు, భలే తెలుసు మీకు. నీతిమంతులకు కలుగు ఆపదలు నిన్న మొన్న అబ్రహ్మని చెప్తుంటే విన్నాను. భక్తిహీనులకు పెద్ద రావంట ఆపదలు. ఎందుకంటే వాళ్ళకి ఇక అంతమే లేని ఆపద రెడీగా ఉంది అక్కడ. ఇక్కడ భూమి మీద ఆపదలు పెద్ద లెక్కేం కాదు వాళ్ళకి. భక్తిహీనులకు పెద్ద రావంట ఆపదలు. కానీ దేవుని ప్రజలకే వస్తుంటాయండి. ఎందుకంటే దేవుని ప్రజలు నిజాయితీగా ఉంటారు, నిష్ఠగా ఉంటారు, భక్తి అంటారు, దేవుడు అంటారు. ఏమండి, చంపినా కొట్టినా తిట్టినా కూడా ప్రభు అంటారు, సహనం అంటారు, ఓర్పు అంటారు. ఏమండి, పాపం ఆ ప్రవీణ్ అన్న గారు మిసెస్ ఆ భర్తని కోల్పోయిన బాధలో ఆ బాధకి సంబంధించిన పదాలు వాడాలా, ప్రభువుకి సంబంధించిన పదాలు వాడాలా? ఏమండి, రహస్యంగా ఉండి 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 ఒక్క నిమిషం మైకి తీసుకొని ఆ మహాతల్లి ఏం చెప్పిందండి? మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి క్షమించడం నేర్పించాడు. ఫర్గివ్ ఎవ్రీవన్, క్షమిద్దాం. పాస్టర్ ప్రవీణ్ గారు కూడా క్షమించారు చాలా మందిని. యేసయ్య క్షమించే దేవుడు. క్షమించేద్దాం, వదిలేద్దాం, ఏదైనా పొరపాటు జరుగుంటే వదిలేద్దాం అని ఆ 4 పలుకులు అప్పుడెప్పుడో ఎవరా పెద్దయినా ఒరిస్సా ఈ ప్రాంతాల్లో గ్రాహం స్టెయిన్స్ ఆ పెద్దయిన చనిపోయినప్పుడు ఆ తల్లిగారు పలికారు పలుకు, క్షమించేసేయండి, వాళ్ళని శిక్షించ వాళ్ళు దొరికారు, వాళ్ళని ఏం చేయాలి అంటే క్షమించేసేయండి. వీళ్ళు దొరకలేదు, ఇంకా వీళ్ళు మనుషులకు దొరకకపోవచ్చేమో, ఖచ్చితంగా దాని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. ఇటు తల్లిగారికి ఆ కుటుంబానికి మంచిగా ఉంటుంది, అటు వాళ్ళకి మంచి చేసిన వాళ్ళ తల ఎత్తబడుతుంది, చెడు చేసిన వాళ్ళ తల అదే మరి లేఖనం అంటే ఎత్తబడుతుంది. వీళ్ళ తల ఎందుకు ఎత్తబడి, చెడు చేసిన వాళ్ళు ఎందుకు ఎత్తబడుద్ది అంటే మెడ మీద తల లేకుండా ఉండటానికి. వీళ్ళ తల ఎందుకు ఎత్తబడుతుంది? సమాజంలో విలువగా నిలబెట్టడానికి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలు, నీతిమంతులు కలిగే ఆపదలు అనేకమైన ఆపదలు, అనేకమైన సమస్యలు, అనేకమైన ప్రమాదాలు, ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఎన్నో ఆపదలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి, మన కళ్ళ ముందే మనల్ని దాటిపోతూ ఉంటాయి. ఎన్నో ఆపదలు, ఆ ఆపదలన్నీ మనల్ని దాటి వెళ్ళిపోయేదాకా ఆయన తన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఇవ్వబోతున్నాడు. ఈ మాసములో ఏ ఆపద నీ దరికి చేరదు, ఎందుకంటే ఆయన తన రెక్కల నీడలో ఉన్న ఆశ్రయం నీకు ఇవ్వబోతున్నారు. అందుకు ఉత్సాహధ్వని చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం, ఆయన రెక్కల నీడలకు వస్తే ఆరోగ్యం, 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 ఆరోగ్యం. ఏ బలహీనత అయినా స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. ఒక సమయం, ఒక సందర్భం, ఒక కారణం, ఒక సాక్ష్యం, ఒక అవసరం, ఇవన్నీ ఆయన చిత్తములో దాచబడి ఉంటాయి. స్వస్థత మాత్రం నిశ్చయం, విడుదల మాత్రం నిశ్చయం, ఆరోగ్యం మాత్రం నిశ్చయం. ఆలస్యములో అద్భుతములను దాచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలను ఆయన స్వస్థపరచుదురుగాక, మీ వ్యాపారాలు స్వస్థపరచబడునుగాక, మీ పనిపాట్లు స్వస్థపరచబడునుగాక, మీ ఉద్యోగములలో స్వస్థత కలుగునుగాక, మీ ఉద్యోగంలో చిత్తశుద్ధి కలుగునగాక, అపాయాలు ఆపదలు తొలగిపోవునగాక, మీరందరూ దీర్ఘాయుష్యవంతులుగా బ్రతికి వర్ధిల్లుదురుగాక. నేను చావను అంటాడు కీర్తనకారుడు, అదే అంటాడు, నేను చావనయ్యా. అరే బాబు, నీకు వచ్చిన రోగం మరణకర రోగం, నేను చావను. నీకు వచ్చిన రోగం చచ్చిపోయే రోగమే బాబు, నీకు వచ్చిన రోగం చచ్చిపోయే రోగమే, నేను చంపే రోగమే. కానీ నేనేమంటాడు, నేను చావను, బ్రతికి నా దేవుని క్రియలు వివరిస్తాను. బా, కంటి నిండా నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాడండి హిజ్కియా. 15-16 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. వచ్చిన రోగం ఏంటి? మరణకరమైన రోగం. ఏ రోగం? మరణకరమైన రోగం. ఆ మరణకరమైన రోగం 16 సంవత్సరాలు హిజ్కియాని ఏ ఇబ్బంది పెట్టలేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్వస్థపరచగలిగిన ఆయన గాయాల్లో స్వస్థత, ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉంది. అందుకే రెండు చేతులు ఆయన మన కొరకే సిలువలో చాపి, ఇదిగో నా రెక్కల నీడకు రండి, నా సిలువ యాగములో ఉన్న స్వస్థత నేను మీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. వచ్చే ఆదివారం మట్ల ఆదివారం, అటొచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే, అటొచ్చే ఆదివారం ఈస్టర్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అయిపోయింది అనుకోవద్దు, గుర్తొస్తే చెప్తున్నా. ఇందాక అనౌన్స్మెంట్ కూడా చేయలేదు కదా. సరే, మనం ఉత్సాహధ్వని ఎందుకు చేయాలి? ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల నీడలో సురక్షితం ఉంది, ఆయన రెక్కల నీడలో ఆపదలన్నీ పోయేంత వరకు కావలసినంత భద్రత ఉంది. ఏముంది? భద్రత. చెప్పండి, భద్రత. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. అందుకే ఉత్సాహధ్వని చేయాలి, అందుకే ఉత్సాహధ్వని చేయబోతున్నాము. వారు వచ్చి సియోనులో ఉత్సాహధ్వని చేతురు. ఎంత అద్భుతమైన విషయం అండి. మరొక విషయం చెప్పి ముగిస్తాను. యెషయా ప్రవచన పుస్తకం 12:6. సియోను నివాసి చేయండి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయండి. ఎందుకంటే నీవారాధిస్తున్న నీ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఘనుడై ఉన్న దేవుడు. గట్టిగా చేతులు ఊదు 3 సార్లు గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఘనులు ఘనకార్యములనే పూనుకుంటారు. ఏముంటుంది? ఘనులు ఘనకార్యములనే, అల్పులు అల్పమైన వాటి గురించే ఆలోచిస్తారు. అల్పులు అల్పమైన వాటి గురించే. చెప్పండి, చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు వాళ్ళు ఆశించేది ఏముంటుంది? ఒక చిన్న చాక్లెట్, లేదా వాళ్ళ చేతిలో పట్టగలిగినంత చిన్న సమృద్ధి, చిన్న తిండి, లేకపోతే చిన్న చాక్లెట్, ఓ చిన్న బిస్కెట్, అంతే. ఇంకా చిన్నది. కానీ పెద్దవాళ్ళు ఉన్నారు,
పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వారి మైండ్ సెట్టింగ్ అంతా కూడా పెద్ద వాటి మీద వారి బాధ్యతను బట్టి పెద్ద వాటి మీద ఉంటుంది. ఘనులు ఘనకార్యములనే పూనుకుంటారు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనుడు. దానికి అర్థం ఏంటి? ఆయన మీకు ఘనకార్యములనే చేయబోతున్నాడు. గట్టిగా ఆయన ఘనకార్యములను చేయబోతున్నాడు. ఆయన ఘనకార్యములను చేయునుగాక. అందుకే ఆ పాట పాడింది. ఏ పాట? ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే నాకెన్నడు. అందరు చెప్పండి ఆ పదాన్ని మరలా. ఘనమైన కార్యములు కొదువేమి లేదాయే నాకెన్నడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఘనుడు. ఆయన మీకు ఘనకార్యాలు చేయబోతున్నాడు ఈ మాసంలో. అందుకే ఉత్సాహధ్వని చేద్దాం. దానియేలు 4:3 టిక్ చేసుకోండి. అక్కడ నెబుకద్నెజర్ అంటారు, నా దేవుడా, ఈ భూమి మీదనున్న దేవుడు యెహోవా గాక వేరొకరు లేరయ్యా, ఆయన కార్యాలు ఘనమైనవి అంటాడు. ఏంటది ఆయన కార్యాలు? ఆయన ఏం చేసినా కూడా ఘనముగానే చేస్తాడు. ఆయన నీచులను కూడా ఘనులుగా నిలబెట్టగలిగిన దేవుడు. గట్టిగా చెప్పండి. అల్పులను కూడా ఘనులుగా లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు ఇది చదవండి. సమూయేలు 2వ పుస్తకం 7:20-21. సమూయేలు 2వ పుస్తకం 7:20-21. ఇది చదవండి. యేసయ్యా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నువ్వు ఎరిగి ఉన్నా. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ స్థితి నుంచి వచ్చానో, ఏ బండ నుండి తొలసబడ్డానో, ఏ చెట్టు నుండి నేను వచ్చానో, చెక్కబడ్డానో, ఏ స్థితి నుండి లేవనెత్తబడ్డానో నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నాకు కూడా తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చానో. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారం, నీ చిత్తానుసారముగా ఈ ఘనమైన కార్యములను నాకు జరిగించి నీ దాసుడైన నాకు దీనిని భవిష్యత్తులో జరగబోయే విషయాల్లో కూడా తెలియజేశావు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ దావీదు అంటారు, అయ్యా నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎరిగి ఉన్నావు. నా తల్లి నన్ను కనినప్పుడే నన్ను ఎరిగి ఉన్నావు. నేను నా గర్భంలో ఉండగానే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. పుట్టినప్పుడు ఎరిగి ఉన్నావు, పెరిగేటప్పుడు ఎరిగి ఉన్నావు. చిన్న వయసులోనే ఇంట్లో వాళ్ళ ద్వారా తిరస్కరించబడి అడవి పాలైనప్పుడు నన్ను ఎరిగి ఉన్నావు. అందరు ఆర్మీలో పనిచేస్తూ ఉంటే నన్ను గొర్రెలు కాసుకోమని పంపించినప్పుడు నీవు నన్ను చెప్పాలి, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నేను నీకు తెలుసు. నేను గొర్రెలు కాచేటప్పుడు నీవు నన్ను ఎరిగి ఉన్నావు. అందుకే సింహం వచ్చినప్పుడు తప్పించావు, అందుకే ఎలుగుబంటి వచ్చినప్పుడు తప్పించావు, అందుకే దుష్ట మృగాల బారి నుండి తప్పించావు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నా ఆసక్తి, నా ప్రతిష్ట, నా దర్శనం, నా ఆలోచనలు అన్నీ నీవు ఎరిగి ఉన్నావు. నా ఆకలి నీవు ఎరిగి ఉన్నావు, నా దాహం నీవు ఎరిగి ఉన్నావు. ఈరోజు ఈ ఉన్నత స్థితిని ఇచ్చావు. అదీగాక ఇప్పుడు ఇచ్చిన స్థితియే ఇక చాలు, సెనఫ్, ఇక చాలయ్యా, ఇక సమృద్ధి ఉందయ్యా అని నేను సంబరపడిపోతూ ఉంటే, ఇక విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు నీ ప్రవక్తను పంపించి భవిష్యత్తులో తరాల తర్వాత కూడా జరగబోయే గొప్ప గొప్ప ఘనకార్యాలు కూడా నీ ప్రవక్త ద్వారా నాకు తెలియజేశావయ్యా. అవే నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, గొప్ప గొప్ప కార్యాలు తెలియజేస్తాడు. ఈయన మందిరం కట్టాలని ఆశపడతాడు దావీదు. అప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు చెప్తాడు, దావీదును నేను ఇలా ఆశీర్వదించబోతున్నాను అని చెప్పు, కాకపోతే మందిరం కట్టొద్దులే, వాళ్ళ కొడుకు కడతాడు, నేను అతని వంశాన్ని దీవిస్తాను, అతని వంశములో సింహాసనము మీద ఉండని వాడు ఒక్కడు కూడా ఉండడు. అందరు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దండిస్తా, గద్దిస్తా, శిక్షిస్తా, బుద్ధి చెప్తా తప్ప త్రోసివేయను, నా కృపని తీసివేయను. సౌలుకు దూరం చేసినట్లుగా నా కృపను వాళ్ళకి. అందుకే మీరు గమనిస్తే రాజ్యం రెండుగా చీలినా కూడా యోధా మీద యెరూషలేములో పరిపాలన చేసిన యోధారాజులందరూ కూడా కుమారులే, వంశపారంపర్యమే. కానీ ఇజ్రాయేల్లో పరిపాలన చేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఒకసారేమో రథాధిపతి, ఒకసారేమో సైన్యాధిపతి,
ఒకసారేమో దాసుడు, ఒకసారేమో ఇంకొకడు ఎవరెవరో. ఇజ్రాయేలు మీద 20 మంది, యోధా మీద 20 మంది. 20 మంది కరెక్టే, కానీ ఎవరెవరో రాజులు అవుతూ ఉంటారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి సింహాసనాలపై కూర్చొని రాజ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. అధికారాలపై సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఎక్కడెక్కడో వచ్చి ఏమండి మన ప్రాంతాలను భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. శాపం అది, తరతరాల శాపం అది. ఇంకేం చేయలేరు. మనకు కాదు, వాళ్ళకి. మనకు అనుకునేరు, మనల్ని ఎవరు ఏం చేయలేరు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ప్రాంతాల్లో భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. ఇజ్రాయేల్లో ఎవరు పడితే వాళ్ళు పరిపాలన చేశారు. కానీ యూదాలో మాత్రం కుమారులు సొలొమోను కుమారుడు రెహబాం కుమారుడు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతు, అట్లా ఆ 20వ రాజు వరకు కూడా దేవుని శిక్ష వాళ్ళ మీదకు వచ్చి కొంతకాలం దేవుడు విడిచిపెట్టేంత వరకు కూడా ఆ సిద్కియా రాజు వరకు 20 మంది రాజులు కూడా ఏమండి కుమారుల చివరికి ఒక 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు అదే దావీదు సింహాసనంపై ఆసీనుడై తరతరాలు ఇప్పటికి కూడా పరిపాలన చేస్తున్నాడు. గట్టిగా అందుకే ఆయన దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప లాంటిది, దావీదుకి ఇచ్చిన ఘనత లాంటిది. ఎందుకంటే మన దేవుడు ఏదో ఒక రోజుకి 2 రోజులకి నెలకి ఏమంటే ఈ నెల బాగానే గడిచిందయ్యా, వచ్చే నెల ఎట్లుంటుందో తక్కిడో బిక్కడో, ఈ సంవత్సరం బాగానే బతుకు చెక్కబండి బాగానే నడిచింది, వచ్చే సంవత్సరం చెప్పండి, మీరు ఫిలప్ చేయట్లేదు. వచ్చే సంవత్సరం ఎట్లుంటుందో ఆ సంవత్సరం ఆ నెల ఎట్లుంది, ఈ నెల ఏమండి చలికాలంతో బాగానే నడిచింది, ఎండాకాలం చెప్పండి, చలికాలం అంతా చల్లగా నడిచింది, ఎండాకాలం వాతావరణానికి తగ్గట్టే పరిస్థితులు కూడా వేడిగా ఉంటాయా లేకపోతే చల్లబరుస్తాయా వేడిని కూడా? నిరాశ. ఆయన చేస్తే ఘనమైన కార్యాలే చేస్తాడు, అల్పమైనవి చేయటం ఆయనకు చేత కాదు. ఆయన మీకు ఘన కార్యములను చేయబోతున్నారు. ఈ మాసములో ఘనమైన కార్యములను చేయునుగాక. హల్లెలూయా. ప్రకటన 15:3 నోట్ చేసుకొని మోకరించండి. ప్రకటన 15:3 నోట్ చేసుకొని మోకరించండి. ప్రార్థన చేసుకుందాం.